ఆయన ఎందుకు కేసీఆర్ కావాలి? ఆయన బాలంతకు టిప్స్ ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఆయననే కావాలి, ఈయన వద్దు. అంటే ఈయన ఫ్రీ బస్ ఇస్తుండు. బస్ ఎందుకండి, జాబ్ చేసిన వాళ్ళకి కావాలి, మాకెందుకు ఫ్రీ బస్సు? మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా. కరెంట్ ఇస్తున్నాడు, సన్న కరెంట్ రాలేదండి, ఆ సన్న బియ్యంలో అన్ని పురుగులు. వద్దండి, అన్ని పురుగులు, ముక్క వాసన, ఏదో పేరుకే గాని మాకు కేసీఆర్ మాకు నాన్నలాగా ఆయననే కావాలి. ఫ్రీ కరెంట్ కూడా ఏం లేదా? కొట్లాడి పోరాటం చేసి తెచ్చిండండి తెలంగాణ. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఏమి ఇయ్యలేడు, డబుల్ బెడ్రూమ్లు కూడా అందరికి రాలేవంటున్నారు. ఎందుకండి వచ్చినాయి, మెల్లమెల్లగా ఆయన ఇస్తున్నాడు, ఒకటేసారి అందరికి ఇయ్యలేడు కదా. ఇస్తాడు, అటు ఇటుగా ఇస్తాడు, కానీ ఆయననే కావాలి. పాపం ఆయన సాగు బతుకుల వరకు పోయి తీసుకొచ్చిండు కదా. ఈయన అంత చేసినా గానీ మరి ప్రజలు ఆయన ఎందుకు వద్దనుకున్నారు? ఆయన కొంతమందికి తినబెట్టిరు కదా, వీళ్ళంతా బాగా తినబెట్టేసి ఆయన మలుపుకున్నారు అంతే. కానీ చాలా మంది చాలా అవకతవకలు చేసిరు, అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీలోనే అంటున్నారు. లేదు మేడం, అసలు మాకు కేసీఆర్ అంటేనే ఆయన చేసింది మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు.